పోలీసులు ఇప్పటికే వాళ్ళు ఏం మాట్లాడారో మనం చూసాం. ఈ నేపథ్యంలో ఇప్పుడు విచారణకు సహకరిస్తున్నారు కాబట్టి అటు పోలీసులు ఈ విషయంలో కొంత వెనక్కి తగ్గే ఛాన్స్ ఏమైనా ఉంటుందా? లే మీరు అంశాలు మొన్నటిదాకా ఒక వీడియో సర్క్యులేట్ అయింది చాలా సామాజిక మాధ్యమాలలో, అదే విధంగా టీవీ ఛానళ్లలో ఆ వీడియో చూపెట్టారు. అంటే అది మినిట్ అనాలిసిస్ చేసారు ఏం జరిగిందని చెప్పేసి. వాస్తవానికి ఈ ఆర్డర్ వచ్చినాక ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇదంతా తప్పు అంటే పోలీస్ వాళ్ళ మీదనే కొద్దిగా అది బ్లేమ్ గేమ్ అన్నట్టు కొద్దిగా కొన్ని రోజులు నడిచింది. అయితే ఈ వీడియో ముందటికి వచ్చినాక మొత్తం మనకు అందరికి తేటతెల్లం అయిపోయింది ఏం జరిగిందని చెప్పేసి. నేను ముందటి నుంచి చెప్తూనే ఉన్నా, దీనిలో పోలీస్ వాళ్ళు కొంచెం అత్యుత్సాహం చూపెట్టిండ్రు. అదే విధంగా బౌన్సర్ల పాత్ర ఏంది, దీనిలో ఈ సంధ్య థియేటర్ యాజమాన్యం పాత్ర ఏందని కూడా మొత్తం పూర్తి శాతం దర్యాప్తు చేయాలనే విషయాన్ని నేను చెప్పిన. అదే విధంగా నా జాతీయ మానవ హక్కుల కమిషన్ లో కూడా నేను ఒక పిటిషన్ వేయడం జరిగింది. అది నంబర్ అయ్యి దాని విచారణ చేపట్టే అవకాశం ఉన్నది. అయితే దీనిలో ప్రాథమికంగా ఆ వీడియోలో కనబడుతుంది దానికి సంబంధించిన ప్రశ్నలు పోలీసు వాళ్ళు అడుగుతారని నేను అనుకుంటున్నాను. అంటే ఏ తరహా ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది విచారణలో? యాజ్ అడ్వకేట్ గా ఏం చెప్తారు? ఆయనకు ఇప్పుడు కోర్టు ఓన్లీ సాంకేతిక అంశాల మీద, అంటే ఇప్పుడు అల్లు అర్జున్ కి ఆ మృతి చెందిన వ్యక్తికి ఎటువంటి ముందుగా పరిచయం లేదు కాబట్టి ఈ సెక్షన్ 105 అనే సెక్షన్ పూర్తి శాతం అట్రాక్ట్ కాదు. అదే విధంగా కోర్టు ఇది విచారణార్హం కాదని అనలేదు. అయితే ఈ సెక్షన్ తీవ్రత అనేది ఈయనకు వర్తించదు కాబట్టి ఈయనకు ముందస్తు బెయిల్ ఇవ్వవచ్చు అనే అభిప్రాయాన్ని కోర్టు వ్యక్తం చేసింది. అదే వాదన వాళ్ళ న్యాయవాది కూడా చెప్పడం జరిగింది. అయితే ఈయన అభివాదం చేసిన విషయము ఇంకొకటి ఏంటంటే, ముందు ప్రొసెషన్ కు సంబంధించి ముందుగానే ఇప్పుడు మనం ఇంట్లో పెళ్లి అవుతుందండి, మనం బరాత్ తీసేటప్పుడు మనం ఇంట్లో చిన్న ఈవెంట్ అయితేనే మనం పర్మిషన్ తీసుకుంటాం. అదే విధంగా సంధ్యా థియేటర్ యాజమాన్యం వాళ్ళు ఏమంటారు, మేము ఒక లేఖ రాసి ఇయ్యారు పర్మిషన్ ఎట్లా ఇస్తారంటే, ఒక ఆన్లైన్ అప్లికేషన్ ఉంటది, ఆ అప్లికేషన్ లో దానికి సంబంధించిన డీడీ కట్టి అది కమిషనర్ ఆఫ్ పోలీస్ కి అడ్రస్ అవుతుంది. దాని తర్వాత కన్సర్న్ ఎవరైతే మీ సేవలో చేయాలి, మీ సేవలో చలన్ కట్టాలి. నేను లెటర్ రాసిన పోలీసు వాళ్ళు నాకు బందోబస్తు కల్పించాలంటే అయినా పోలీస్ వాళ్ళు సమయంలో స్పందించి ఏం చెప్పారంటే, మాతో కాదు మేము బందోబస్తు ఇవ్వలేమనే విషయాన్ని తెలియజేసినాక కూడా ఈ విషయాన్ని అసలు అంటే పట్టించుకోకుండా, అంటే నేను అయితేనే ఉంటే మేము చేసేది చేస్తూనే ఉంటాం అనే ధోరణిలో దాన్ని. రామారావు గారు ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ప్రధానంగా వస్తున్న ప్రశ్న ఏంటంటే, చాలా మంది అడ్వకేట్లు న్యాయ నిపుణులు కూడా అంటున్నమాట, రాజకీయ నాయకులు కూడా అంటున్నమాట. అదేంటంటే నిజంగా పోలీసులు అనుమతి నిరాకరించారు, లెటర్ రాశారు, మనకు సర్క్యులేట్ అవుతుంది. అది అటువంటప్పుడు అల్లు అర్జున్ ని సంధ్యా థియేటర్లోకి పోలీసుల దగ్గర నుండి ఎందుకు తీసుకెళ్లారు? ఆయన ఇంటి దగ్గరే, ఎందుకంటే ముందే ప్రకటించారు సంధ్యా థియేటర్కు 9:30కు వెళ్తారని, 6 గంటలకో 5 గంటలకో సాయంత్రం ప్రకటించారు. అట్లా ముందు ప్రకటించిన తర్వాత అల్లు అర్జున్ ఇంటి దగ్గర ఆపేయచ్చు, మధ్యలో ఆపేయచ్చు, లేదంటే థియేటర్ దగ్గర కూడా మీకు అనుమతి లేదు, థియేటర్ లోపలికి వెళ్ళొద్దు అని చెప్పొచ్చు. కానీ అలా పోలీసులు ఎందుకు చెప్పలేదు? మరి అంటే ఎందుకు అనుమతించారని ముందే వెళ్ళడానికి పోలీసుల దగ్గర నుండి తీసుకెళ్లారు కదా. ఆ విషయాన్ని నేను జాతీయ మానవ హక్కుల దృష్టికి తీసుకుపోయినా, అదే విధంగా లాఠీ చార్జ్ ఎందుకు చేసిరో కూడా చెప్పాలనే విషయాన్ని జాతీయ మానవ హక్కుల కమిషన్ పోలీస్ వాళ్ళకు ప్రశ్నించాలి, అదే విధంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలనే విషయాన్ని కూడా నేను తెలపడం జరిగింది. అంటే పోలీసుల వైఫల్యం కూడా ఇక్కడ ఉందని ఒప్పుకుంటున్నారా? 100% దీనిలో ఎవరి పాత్ర ఎంత ఉన్నదనేది బయటికి తీయాలనే విషయాన్ని నేను చెప్పడం జరిగింది. అదే విధంగా జాతీయ మానవ హక్కుల కమిషన్ లో కూడా ఈ ప్రాథమికంగా ఈ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఫెయిల్యూర్ అయిందా, ఎందుకు ఆపలేదు? మధ్యలో ఎండన ఆపేది ఉండే కదా. లేకుంటే ఇంతమంది పోలీసు వాళ్ళు చెప్పిండ్రు మేము బందోబస్తు అనేది ఏర్పాటు చేయలేము, అదే విధంగా ఇప్పుడు బందోబస్తు ఏర్పాటు చేయలేము అని చెప్పినప్పుడు పక్కకే ఉన్నది ఒక ఇట్ ఇస్ జస్ట్ ఎ క్లాప్ సౌండ్ అవే. అంటే పోలీస్ స్టేషన్ అనేది ఆ థియేటర్ కు ఒక క్లాప్ సౌండ్ అవే, అంటే సప్పట్లు కొడితే గట్టిగా సప్పట్లు కొడితే వినబడతాయి పోలీస్ స్టేషన్ లో. అయితే వాళ్ళు ఇంత క్రౌడ్ ఆడ జమ అయినప్పుడు పెద్ద పెద్ద ట్రస్టులు అది అప్పుడప్పుడైతే రాలే కదా. ప్రజలు రోడ్ల మీద ఫ్యాన్స్ అనే ఆల్మోస్ట్ 1.5 hours అక్కడ జనం ఉన్నారు ముందు నుంచే.
బయట ఉన్నారు లోపల ఉన్నారు. మీరు ఆ విజువల్ చూడవచ్చు. ఆ విజువల్ ఏమైందంటే ఈయన ఎంటర్ అవుతుంది. ఫస్ట్ ఒక కార్ ఎంటర్ అయింది, ఇలా మామను ఎవరో పోయిండు. దాని తర్వాత వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, దాని తర్వాత ఈయన కార్ వచ్చారు. 50-60 మంది బౌన్సర్లు ఉన్నారు. గేటు దియంగానే పూర్తి స్థాయి బౌన్సర్లే నియంత్రణ తీసుకొని ఎట్లా పడితే అట్లా బౌన్సర్లు ఏందండి, బౌన్సర్లు వ్యక్తిగత భద్రత వాళ్ళ మీద పడకుండా, లేకుంటే ఏదైనా చిన్న సెలబ్రిటీ అన్నప్పుడు వాళ్ళు తాకనికి చూస్తారు, వాళ్ళు చేయగలపనికి చూస్తారు, వాళ్ళు మీద పడనికి చూస్తారు, వాళ్ళు ఫోటో తీయడానికి చూస్తారు. దానిలో తొక్కిసలాట జరగచ్చేమో అని చెప్పి కొద్దిగా దూరం పెట్టడానికి వాళ్ళు జర పేయి పెంచుకొని బౌన్సర్లను పెట్టుకుంటారు. అయితే దీనిలో బౌన్సర్లు కూడా ఎట్లా పడితే ఆ విజువల్ లో కనబడుతుంది. నూకే క్రమంలో ఎట్లా పడితే వాళ్ళు కూడా కొడుతున్నారు. అంటే రామారావు గారు ఈ బౌన్సర్లో వ్యవహరించిన తీరు కూడా పెద్ద చర్చనీయాంశం అయిపోయింది. బౌన్సర్లు పోలీసులను కూడా నెట్టేసిన అంశాన్ని పోలీస్ శాఖ చాలా సీరియస్ గా తీసుకుంది. ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఈవెన్ పోలీసులు అల్లు అర్జున్ దగ్గరికి పోకుండా కూడా బౌన్సర్లు అడ్డుకున్నారనేది ప్రధాన. పోలీసులది కూడా తప్పే ఇక్కడ. ఒక బౌన్సర్లు అడ్డుకుంటే, ఒక థియేటర్ యాజమాన్యం అడ్డుకుంటే పోలీసులు పక్కకు జరుగుతారా? అది కూడా తప్పే కదా రామారావు గారు. అంటే సంఖ్యా పరంగా పోలీసులు తక్కువ ఉన్నారండి. పోలీసు వాళ్ళ తప్పు లేదు, ఎక్సెప్ట్ ఫర్ పోలీస్ హూ హావ్ డన్ ది లాఠీ చార్జ్. అదే రామారావు గారిని అదే అడుగుతున్నాను. అంత పెద్ద క్రౌడ్ జమ అవుతుంటే పోలీసులు అంత తక్కువ సంఖ్యలో అక్కడ ఉండడమే ఆమె రేవతి చనిపోవడానికి కారణం అంటే మీరేమంటారు? కరెక్ట్ అది. ఎందుకంటే మీరు చూడొచ్చు, ఆ విజువల్ లో చూడొచ్చు, ముందటి నుంచి క్రౌడ్ వస్తుంది, ఎటు పోతారు? దానికి వెళ్ళి పోలేరు కదా, బయటకు పోయే మార్గమే లేదు. ఈడికెళ్ళి బౌన్సర్లు వీన్సర్లు అందరు వస్తారు. అదే విధంగా ఈ కార్లు కాన్వాయ్ వస్తుంటే ఆ సమయంలో పోలీసు వాళ్ళు లాఠీ చార్జ్ చేశారు. ఆ సమయంలో గేట్ కార్డ్నే లాఠీ చార్జ్ చేసుకుంటే పబ్లిక్ అటు నూక్కుంటూ పోతుంటే ఆ మధ్యలో తొక్కిసలాటలు ఈమె మృతికి కారణమైంది. అదే విధంగా ఆ పిల్లానికి తీవ్ర గాయాలైన ఆ పిల్లలు ఇప్పటికి కూడా మొత్తం బ్రెయిన్. అంటే రామారావు గారు అసలు ఈ బౌన్సర్ల తీరు పైన 10 TV ఎక్స్క్లూజివ్ గా ఆరా తీసింది. ఎవరైతే అల్లు అర్జున్ బౌన్సర్లు ఉన్నారో ఎవరికి కూడా లైసెన్స్ లేదు. అసలు బౌన్సర్ల వ్యవస్థ అనేది ఈ ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీకి సంబంధించి ఆల్రెడీ దీనికి ఒక సిస్టమ్ ఉంది. 860 గుర్తింపు పొందిన ప్రైవేట్ సెక్యూరిటీస్ ఏజెన్సీస్ తెలంగాణలో ఉన్నాయి. దానికి ఒక IPS అధికారి లీడ్ చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. కానీ ఇప్పుడు ఈ బౌన్సర్లకు లైసెన్స్ లేదు, ఏజెన్సీకి కూడా లైసెన్స్ లేదంటున్నారు. ఇది ఈ కేసులో ఎంతవరకు కీలకం కావచ్చు? దీని ఇంపాక్ట్ ఎంతవరకు ఉండొచ్చు? ఇప్పుడు బౌన్సర్ గాని, వ్యక్తిగత సెక్యూరిటీ సిబ్బంది గాని, అది దానికి ఒక చట్టం ఉన్నది సార్. దానికి ఒక చట్టం ఉంది. చట్టం ప్రకారం దానిలో రిజిస్టర్ కావాలి. ఇప్పుడు మనకు కొన్ని ఇతర రాష్ట్రాల నుండి కొంతమంది గన్మెన్ల రూపంలో వస్తున్నారు. అదే విధంగా ఇప్పుడు జర పెయి పెంచుకున్న వాళ్ళందరూ బౌన్సర్లు అన్నట్టు ఆడ నిలబడము, ఇది చేయడము, అది చేయడము అనేది చేస్తున్నారు. కానీ వీళ్ళకు ఎటువంటి గుర్తింపు లేకుండా, అంటే ఈ గుర్తింపు లేకపోవడం అనేది వాళ్ళ వ్యక్తిగత విషయం. వాళ్ళు పెట్టుకోరు, అది వ్యక్తిగత విషయం. కానీ ఇప్పుడు క్రౌడ్ లకు వచ్చినప్పుడు వీళ్ళు ఏమైనా చేస్తే వాళ్ళ మీద నియంత్రణ అనేది ఉండదు. కాబట్టి పోలీస్ శాఖ ముందే చెప్పింది, ఈ సెక్యూరిటీ గార్డులను కానీ, బౌన్సర్లు కానీ, సెక్యూరిటీ ఏజెన్సీస్ కానీ మాతో రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకున్నాక వాళ్ళకు ఓరియంటేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ సెక్యూరిటీ ఏజెన్సీస్ కొంతమంది ఓరియంటేషన్ కూడా ఇవ్వదు. ప్రాముఖ్యత ఏంటంటే ఎక్స్ సర్వీస్ మెన్లు కానీ, దీనిలో కొద్దిగా అనుభవం ఉన్న వ్యక్తులను మాత్రం తీసుకోవడం జరుగుతుంది. అయితే ఇవాళ రేపు ఎవరు పడితే వాళ్ళు కొన్ని మార్కెట్ లో దొరికే కొన్ని ఇప్పుడు సప్లిమెంట్స్ కానీ ఇవి అని దీన్ని మొత్తం ఎక్సర్సైజ్ చేసి వాళ్ళు బౌన్సర్ గా, అంటే బౌన్సర్ చూడడానికి బౌన్సర్ మాత్రమే కాదు, అతని వ్యవహార శైలి కూడా మొత్తం ఇది ఉండాలి. ఈడ మనం చూసినాం. ఇప్పుడు ట్రైన్డ్ ఉండి ఒక పర్టికులర్ ఏజెన్సీ నుండి ఉంటే ఆ వ్యక్తికి మొత్తం నేర్పిస్తారు. ఇంకో ఇట్లా చేయాలి, ఈ సమయంలో ఇది చేయాలి, మొత్తం స్కౌటింగ్ లేకుంటే ప్రమాదం జరిగినప్పుడు ఇట్లా చేయాలి, అవన్నీ నేర్పిస్తారు. అట్లా కాకుండా ఇట్లా పడితే అట్లా క్రౌడ్ మీద పడతారు వాళ్ళు. చూడవచ్చు. థ్యాంక్ యూ రామారావు గారు. మనం చూస్తున్నాం అడ్వకేట్ రామారావు ఆయన చెప్తున్నది కూడా, అంటే పోలీసుల వైఫల్యం కూడా ఉందని.